ప్రభాతపు సూర్యకాంతి పార్క్ బెంచ్పై మెరుస్తుంటే అక్కడ 82 రఘుగారు ఒక మొండి స్క్విరెల్కు బిస్కెట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు పెద్ద సైజు సన్గ్లాసెస్ వేసుకున్న లీలమ్మ అక్కడకు వచ్చి కూర్చుంటుంది. దీంట్లో అతని ప్రశాంత ఉదయం పూర్తిగా నాశనమవుతుంది. డాక్టర్ మాట ప్రకారం నడవాలంటూ లీలమ్మ పట్టుబడి రఘు అయిష్టంగానే ఆమెతో నడకకు బయలుదేరుతాడు. మరో బెంచ్ వరకు మాత్రమే మహాప్రయాణం చేసి అక్కడే కూర్చుంటారు. అప్పుడు ఆ ఇద్దరి పాదాల దగ్గరికి పావురాల మాఫియా బృందం వచ్చి నిలబడుతుంది. లీలమ్మ వెంటనే పర్సులోంచి చపాతీ తీసి వాళ్లకు విసరగా రఘు భయాన్ని చూపొద్దని అని గంభీరంగా చెప్పడం. తరువాత లీలమ్మ తన చదివే కళ్లద్దాలు కనిపించవని చెప్పుతుంది. ఇద్దరూ పెద్ద సెర్చాపరేషన్ చేసిన తర్వాత ఆమె గ్లాసెస్ నిజానికి ఆమె పర్సులోనే ఉన్నాయన్న విషయం బయటపడుతుంది. ఇంతలోనే పక్కనే ఉన్న టీనేజర్లు ఉరుములా మ్యూజిక్ పెట్టుకోవడంతో రఘు, లీలమ్మ ఇద్దరూ యుద్ధానికి వెళ్తున్న జంటలా వాళ్ల దగ్గరకు వెళ్లి పాతతరం శక్తితో వారిని మందలించి వాళ్లే